రాకేష్ గారు గతంలో మీరు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తే మాత్రం నైతిక విలువలు అన్ని గుర్తొస్తున్నాయి మీకు. గుడ్ మార్నింగ్ మేడం, గుడ్ మార్నింగ్ జ్యోత్స్న గారు, సతీష్ గారు, రెహమాన్ గారు, హెచ్ఎం టీవీ ప్రేక్షకులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న ఏదైతే నిన్న ఉదయం సౌదీలో జరిగినటువంటి యాక్సిడెంట్ లో మరణించినటువంటి వాళ్ళందరికీ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వాళ్ళ ఆత్మకు శాంతి చేకూరాలని చెప్తూ, ఎందుకంటే నిజంగా చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. అసలు ఎవరు ఉన్నారు ఎవరు లేరు అనేది కూడా ఇంకా తెలియదు. ఆ కుటుంబ సభ్యుల శోకాన్ని ఎవరు కూడా ఆపలేరు. కాబట్టి వారు ఏదైతే అక్కడ జరిగినటువంటి వాళ్ళందరికీ కూడా ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థన చేస్తూ, ఇక ఈరోజు అంశానికి వచ్చినప్పుడు ప్రధానంగా సరే ఈ ఎమ్మెల్యేల అంశం ఏదైతే ఉన్నదో కోర్టు పరిధిలో ఉందని చెప్పేసి సతీష్ గారు చెప్తున్నా. సతీష్ గారు ఒక అడ్వకేట్, ఐ థింక్ అడ్వకేట్ కదా నన్ను సతీష్ అన్న? విద్యా సంస్థల సరే. అయితే నేనేమంటున్నానంటే, ఫస్ట్ ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ మీద కంటెస్ట్ చేయడం నెంబర్ 1. ఎందుకంటే దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఆయన కంటెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ సింబల్ మీద, 1. 2, కడియం శ్రీహరి గారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ఇంతకుముందు సతీష్ గారు చెప్పినటువంటి కామెంట్ ఏదైతే ఉన్నదో ఆ కామెంట్ లో ఈ పార్టీ ఎక్కువ రోజు మనుగడ సాగించదు అని చెప్పినటువంటి వాళ్ళు కడియం శ్రీహరి గారు. వాళ్ళ కూతురు కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇస్తే దాని మీద సంతకం చేసి బలపరిచినటువంటి వ్యక్తి కడియం శ్రీహరి గారు. అదేవిధంగా తెల్లం వెంకట్రావు గారు డైరెక్ట్ గా ఎలక్షన్ ప్రచారంలో పాల్గొనడం జరిగింది. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి కండువ వేసుకోవడం జరిగింది. మిగతా 6 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ కండువ వేసుకోవడం జరిగింది. ఈవెన్ మొన్న కాంగ్రెస్ పార్టీ ఎల్పీ మీటింగ్ అయితే కూడా వాళ్ళందరూ అటెండ్ కావడం జరిగిన తర్వాత కూడా మేము ఇప్పటికీ కోర్టును అభ్యర్థించడం జరిగింది, కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మేము ఎంతసేపు చట్ట ప్రకారం మేము పోవడం జరిగింది. చట్ట ప్రకారం పోరాటం చేయడం కూడా ప్రజాస్వామ్యంలో తప్పు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ భావిస్తే అది వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఏమంటున్నాం, మరి రాజ్యాంగాన్ని రక్షించాల్సింది ఎవరు? కోర్టులు కాకపోతే? ఒక అంశం. రెండో అంశం, రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని పాంచనాయ అని చెప్పేసి దాంట్లో పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళ సభ్యత్వం వెంటనే రద్దు కావాలని చెప్పేసి ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పారో, మరి కాంగ్రెస్ సిద్ధాంతం వేరు, రాహుల్ గాంధీ సిద్ధాంతం వేరా? ఎందుకంటే మరి రాహుల్ గాంధీ మొన్న ఆల్రెడీ వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కూడా దాన్ని అమలు చేయనంత అశక్తతలో ఉన్నారా? అంటే ఈ రాష్ట్రంలో 6 గ్యారెంటీలు ఏ విధంగా ఉన్నాయో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి పాంచనాయ కూడా అదే విధంగా ఉందా? అంటే ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరగబోతోంది, అందుకోసమే ముందే అప్రమత్తమయ్యామంటున్నారు. ఓకే మేడం, మీరు అన్న మాటనే తీసుకుంటే మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ పెట్టినప్పుడు, కృష్ణా జలాల గురించి బహిరంగ సభ పెట్టినప్పుడు, కృష్ణా జలాలు దోపిడికి ఏ విధంగా గురవుతున్నాయని చెప్పినప్పుడు స్పష్టంగా చెప్పడం జరిగింది. మా పార్టీ అధినాయకుడే కదా మాకు అంతిమం. మా పార్టీ అధినాయకుడు ఏమని చెప్పిండు? ఆ ప్రభుత్వం కొనసాగని, కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పరిపాలన సాగించని, వాళ్ళ ప్రభుత్వం మనకంటే బాగా పాలించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నామని చెప్పారు తప్పితే ఏ రోజు కూడా ప్రభుత్వం పడిపోవాలనో ప్రభుత్వం కూలిపోవాలనో ఏ రోజు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు ఏ రోజు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఈ ప్రభుత్వం కొనసాగాలని చెప్పారు. ఈ రోజు కూడా ప్రభుత్వం కొనసాగాలనే చెప్తున్నాం. ఎందుకంటే ఒకటి ప్రజలకు కూడా తెలుస్తుంది కదా ఏ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలించింది అనేది. ఎందుకంటే మనం చూసాం ఈ ప్రభుత్వ పాలన ప్రజాపాలన అని చెప్తూ రెండు సార్లు ఏదైతే రైతు బంధు ఎక్కువ. ఇప్పుడు మీకు ఒక సింపుల్ చిన్న లెక్క కూడా చెప్తాం మేడం. రైతు బంధు తీసుకుందాం అనుకో, రైతు బంధు వాళ్ళే ప్రకటించారు 9,000 కోట్లు ఇచ్చినామని చెప్పేసి. ఎంతకు 10 నుంచే అంటే 5,000 నుంచి 6,000 పెంచుతారు. 2 విడతలు ఎక్కువ కొట్టారు. యాక్చువల్ గా ఇప్పుడు వెళ్ళిన నేతలు అంటే వెళ్ళలేదు, అది కాంగ్రెస్ కండువా కాదు జెండా అని చెప్తున్నప్పుడు అంటే వాళ్ళు వెళ్ళినట్టు ఏం అనిపించట్లేదు అని అంటున్నారు జనాలు. నేను ఒకటి ఏమంటున్నా అంటే, మరి పార్టీకి ఒక అంటే 100 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీకి కండువా దిక్కులేదా మేడం? కండువా లేని పార్టీ మేడం ఈ పార్టీ? కండువా ఏది? ఇప్పుడు నాకు పింకు కండువా ఉంటుంది, బీజేపీలో ఒక కాషాయ కండువ ఉంటుంది, లేకపోతే టీడీపీకో ఎల్లో కండువ ఉంటుంది,
వైఎస్ఆర్సీపీకి ఒక వాళ్ళని కండువ ఉంటుంది, పార్టీలో BSP కి ఒక చేర్చుకోలేదు కండువ కాబట్టి పార్టీలో చేర్చుకోలేదు ఉంటుంది. కాబట్టి మేడం పార్టీలో కాదు మేడం, పార్టీలో జాతీయ జెండాగా చేర్చుకోలేదంటే- పెరాటున్నారు. కాదు ఇప్పటికీ నేను ఏమంటున్నా అంటే ఒక అంశం మొత్తం 10 మందికి 3 నెలల సమయం ఇస్తే 3 నెలలు కాదు కదా, ఎప్పటి నుంచో కొనసాగుతుంది. హైకోర్టులో అయింది, సుప్రీంకోర్టులో పోయింది. 3 నెలల కాలంలో 2 ఎమ్మెల్యేలు అసలు అప్రోచ్ కూడా కాలేదు, స్పీకర్ ముందు అటెండ్ కూడా కాలేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఆ పార్టీ కండవనే కాదన్నప్పుడు మరి ఏ పార్టీలు ఉన్నాం? మా పార్టీలు అయితే లేరు, మేము డిక్లేర్ చేసినాం. వాళ్ళు ఆ పార్టీలు ఉన్నామని చెప్పేసి వాళ్ళు డైరెక్ట్ ఎల్పీ మీటింగ్లకు అటెండ్ అయ్యారు కదా. మరి అటెండ్ అయినప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఎంపీగా కంటెస్ట్ చేసింది కూడా ఆ పార్టీ నుంచి కదా, ఏ పార్టీ నుంచి కంటెస్ట్ చేసి ఆయన అభ్యర్థి బలపరిచి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పారు కదా రాహుల్ గాంధీ బహిరంగ సభలో, కడియం శ్రీహర్ గారు, తెల్లం వెంకట్రావు గారు. మరి అప్పుడు కూడా పార్టీలు లేదా? కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి కండువా లేదని వాళ్ళని డిక్లేర్ చేయమని చెప్పండి. మాకు కండువా లేదు, మాకు జెండా లేదు, ఎజెండా లేదు అని చెప్పమని చెప్పండి. నేను అడుగుతుంది ఏంది, మీ మేనిఫెస్టోలో ఉన్న పాంచన ఏమైంది, రాజ్యాంగం ఏమైంది? ఏదైతే రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగినప్పుడు, రాజ్యాంగానికి విలువ లేనప్పుడు దాన్ని చేతిలో పట్టుకొని ఎందుకు తిరుగుతారు? కాబట్టి ఇవన్నీ అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు నేను ఒకటే చెప్తాను. రాకేష్ గారు, గతంలో బీఆర్ఎస్ లోకి వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు వచ్చినట్టు? అంటే అభివృద్ధి పేరు కోసం, అభివృద్ధి మేడం కోసం వచ్చారా? నేను ఒకటే చెప్తున్నాను మేడం, ఆ రోజు వచ్చినప్పుడు ఏదైతే రాజ్యాంగానికి లోబడి కొన్ని చర్యలు తీసుకోవచ్చు. రాజ్యాంగానికి లోబడి 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు ఎప్పుడైతే వచ్చారో ఆటోమేటిక్ గా ఆ ఎమ్మెల్యేలకు ఆ రైట్ ఉంటుంది. ఈ రోజు 2/3 ఆఫ్ ఎమ్మెల్యేలు పోయి ఉన్నాయంటే మీరు అన్నదానికి నేను ఒప్పుకుంటా. అదే విధంగా మీకు ఒకటి స్పష్టంగా చెప్తున్నా, రూల్ ప్రకారం పోతే తప్పు కాదంటారు, అంతేనా? ఈ రోజు మీకు ఒకటి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజీవ్ గాంధీ ఎందుకు తీసుకొచ్చిండు? ఎప్పుడైతే కేంద్రంలో అంటే ఇందిరాగాంధీ మరణం తర్వాత జరిగినటువంటి ఎలక్షన్లలో, ఎంపీ ఎలక్షన్లలో దేశం మొత్తంలో 400 పైచీలకు సీటు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటే ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 33 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షాలు ఆ రోజు టీడీపీ పార్టీ ఉంది. అంటే పార్టీ ఫిరాయింపులను ఆ రోజు రామ్లాల్ని అడ్డం పెట్టుకొని ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసింది, ప్రజలు హర్షించట్లేదని చెప్పేసి రాజీవ్ గాంధీ ఆ రోజు ఒక నిర్ణయం తీసుకొని ఆ రోజు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొస్తే దాన్ని తీసుకొచ్చిన దాన్ని మళ్ళీ వాజ్పేయి గారు 2003లో మాడిఫై చేసి దాన్ని 2003లో మాడిఫై చేసి దాన్ని ఏం చేశారు, 2/3 ఆఫ్ అప్పుడు ఎంతమంది వచ్చి 1/3 ఉండే ఏది రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చినప్పుడు 87లో, దాన్ని 2003లో వాజ్పేయి గారు తీసుకొచ్చేసి దాన్ని 2/3 ఆఫ్ మెజార్టీకి కన్వర్ట్ చేయడం జరిగింది. 2/3 ఆఫ్ వచ్చినప్పుడు అది పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ వచ్చినటువంటి 10 మంది కదా, నేను అడుగుతుంది రాజ్యాంగం గురించి. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరి మీద లేదా? మీరు తీసుకున్న మీద అసలు దేశంలో నంబూద్రిపాలు ప్రభుత్వాన్ని కూలదోసిన కాంగ్రెస్ పార్టీ నుంచే ఈ రోజు మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి దేశం మొత్తంలో చేసినవి చూసినాం. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఈ రోజు స్పష్టంగా మనం అడుగుతుంది ఏంది, సుప్రీంకోర్టు ఒక తీర్పు ఒక గడువు ఇవ్వడం జరిగింది. అది ఏదైతే 3 నెలల 12 వారాల లోపల. కాబట్టి అది ఏమైంది?